దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 272. వర్ష తన లవర్తో ఉండగా చూసిన ప్రమోద్. పాపం ప్రమోద్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మిథున మల్లెలు కనకాంబరాలు కట్టిన మాలని రెండు చేతులు పైకని తన జడలో పెట్టుకోబోతుంటే అందమైన తన చిట్టి నడుము వెంకట్కి ఫుల్గా కనివిందు చేస్తుంటుంది. అబ్బాయి గారి చూపులు ఇక ఆ నడుము మీద అలాగే ఆగిపోతాయి. వెంకట్ వచ్చింది చూసుకుని మిథున జడలో పూలు పెట్టుకునే పనిలో ఉంటే వెంకట్ అందమైన తన నడుము వంపులని అల్లరిగా చూస్తూ దగ్గరికి వచ్చి సున్నితంగా తన నడుము చుట్టూ చేతులు వేసి అల్లుకుంటాడు. ఒక్కసారిగా మిథున ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న అద్దంలోకి చూసేసరికి వెంకట్ తన మెడ వంపుల్లో ముద్దు పెడుతుంటాడు. అయ్యో కన్నా, ఏంటి నన్ను ఇలా పట్టుకున్నావు? సినిమాకి టైం అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటుంది. నేను రూంలోకి రాగానే నీ నడుమును చూపించుకుంటూ నువ్వింత రొమాంటిక్గా కనిపిస్తుంటే సినిమాకి అస్సలు వెళ్ళాలనిపించడం లేదు చిన్ను అని అంటాడు తన మెడవంపుల్లో పెదవుల ముద్రలు అద్దుతూనే. నేనేమి నా నడుమును చూపించలేదు, నువ్వే నా నడుమును చూశావు అని అంటుంది చిరుకోపంతో. ఏదైతే ఏంటి, నీ నడుము అయితే చూశాను కదా అంటూ మునివేలతో తన నడుము మీద నాట్యం ఆడిస్తూ తన మెడవంపుల్లో ముద్దులు పెడుతుంటాడు. అయ్యో, నువ్విలా చేస్తుంటే నాకు ఏదిదో అవుతుంది, ప్లీజ్ కన్నా నన్ను వదిలేయ్ అని అంటుంది. కాని వెంకట్ తనని ఇంకాస్త గట్టిగా చుట్టుకొని తన నడుము వంపులను సవరిస్తూ, కానీ నాకు మాత్రం నిన్ను అస్సలు వదలాలనిపించట్లేదు, సినిమా కూడా క్యాన్సిల్ చేసుకుని నీతో అని అంటుండగా, అమ్మో, సినిమాకి వెళ్ళి తీరాల్సిందే, కావాలంటే సినిమాకి వెళ్ళొచ్చాక నీ ఇష్టం, నేను అబ్జెక్షన్ చెప్పను అంటుంది మిథున. నిజమేనా? అయితే ఇవాళ రాత్రంతా నిద్రపోకుండా నాతో టైం స్పెండ్ చేస్తావా అని అడుగుతాడు తన్ని అద్దాల నుంచి చూస్తూ. నైట్ అంటే నేను కూడా రెడీనే, కానీ ఇప్పుడు మాత్రం నన్ను వదిలే అంటుంది నడుము చుట్టూ ఉన్న వెంకట్ చేతుల్ని విడిపించుకోవాలని చూస్తూ. కాని వెంకట్ అంత ఈజీగా తన నడుము చుట్టూ అల్లిన చేతుల్ని తీయలేక తనను అలాగే పట్టుకొని అద్దాల నుంచి చూస్తూ, ఈ శారీలో భలే ఉన్న దుష్టశక్తి అని అంటాడు. అంటే ఏంటి, నేను ఈ శారీలో మాత్రమే బాగున్నాను కానీ రోజూ బాగుండటం లేదా అని అడుగుతుంది. తన మాటలకి నవ్వుతూ మిథునాని ముందుకు తిప్పుకొని, ఆ ఉద్దేశంతో అనలేదు, నువ్వెప్పుడు బాగుంటావు, కానీ ఇవాళ ఇంకా బాగున్నావు అని అంటాడు. సరేలే, నీ మాటలు ఆపి వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు అని అంటుంది. స్నానానికి వెళ్తాను గాని నా బాడీలో ఇప్పుడు కలిగిన వేడిని తగ్గించుకోవటానికి నాకు అర్జెంటుగా కావాల్సిందివ్వు అని అంటాడు. సరే, ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి వెంకట్ని విడిపించుకొని వెళ్ళబోతుంటే, ఏయ్, ఇస్తానని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తన చేయి పట్టుకొని ఆపుతాడు. నీ బాడీలో వేడి తగ్గించడానికి నీకు కావాల్సింది ఇవ్వమన్నావు కదా, అందుకే ఒక జ్వరం టాబ్లెట్ తీసుకొస్తాను, అది వేసుకుంటే నీ బాడీలో వేడి తగ్గుతుంది అని అంటుంది వెటకారంగా. ఆ మాటలకి చిరుకోపంగా చూస్తూ తనని మీదకు గుంజుకొని బంధించుకొని, నీకు వెటకారాలు బాగా ఎక్కువయ్యాయి కదా అని అంటాడు. ఆ మాటకి మిథున నవ్వుతుంటే వెంకట్ ప్రేమగా తన మొహాన్ని చేతులకు తీసుకుని తన నుదిటిన అంతే ప్రేమగా ముద్దు పెడతాడు. అలా తన మొహం నిండా ముద్దులు పెడుతూ చివరిగా తన పెదవులందుకొని తనివి తీరా తన పెదవులకు స్నానం ఆడిస్తుంటాడు. తెలియకుండానే మిథున చెయ్యి వెంకట తలలోకి దూరిపోయి అదుముకుంటూ ఉంటాయి. అలా భార్య నుండి పూర్తి సపోర్ట్ వచ్చేసరికి వెంకట్ కూడా తన అద్రాల మీద దాడి పెంచుతూ డీప్గా వెళ్తున్నాడు. తనివి తీరా తన పెదవుల నుండి అమృతాన్ని స్వీకరిస్తూనే తన తనువు మీద చేతుల్ని ఎక్కడెక్కడో ఆడేస్తున్నాడు. దాంతో సడన్గా మిథునాకి సినిమాకి వెళ్ళే విషయం గుర్తొచ్చి
కన్నా అంటూ వెంకట్ని వెనక్కి తోస్తుంది. సడన్‌గా భార్య అలా బ్రేక్ ఇచ్చేసరికి, "ఏమైంది దుష్టశక్తి?" అని అంటాడు. "నన్ను మాటల్లో ఉంచి పెదవుల వరకు వెళ్ళావు. ఊరుకుంటూ ఉంటే ఇంకెక్కడికో వెళ్ళేటట్టుగా ఉన్నావు" అంటూ టవల్ తెచ్చి వెంకట్ భుజం మీద వేసి, "ముందు బాత్ చేసిరా" అని అంటుంది. "ఇంకాసేపు నీతో రొమాంటిక్‌గా" అని అల్లరిగా బుగ్గ నొక్కబోతుంటే, "ముందు పద" అంటూ వెంకట్‌ని వాష్‌రూమ్‌లోకి నెట్టి డోర్ వేసింది. "రాక్షసి, సినిమా నుండి వచ్చాక ఇవాళ నైట్ మాత్రం అస్సలు వదలను" అని అంటాడు. వెంకట్ అల్లరి మాటలకు, కొంటె వేషాలకు మిథున నవ్వుకుంటూ, థాంక్ గాడ్, నా కన్నాలో ఈ అల్లరిని మళ్ళీ చూస్తున్నాను అని అనుకొని రెడీ అవుతూ ఉంటుంది. అవంతి శాంపిల్స్ ఇచ్చిన దగ్గర్నుంచి ఎప్పుడు టైం గడిచి 2 రోజులు గడిచిపోతాయనే ఆలోచనలో ఉండిపోయి, రూమ్‌లో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతుంటే, మహర్షి స్నానం చేసి నడుంకి టవల్ కట్టుకొని వాష్‌రూమ్ నుంచి బయటకొస్తాడు. మహర్షి వచ్చింది కూడా చూసుకొని అవంతి అలా ఆలోచనలతో తిరుగుతూనే ఉంటుంది. మహర్షి అలా ఉన్న తనని చూస్తూ, డౌట్ లేదు, నా సూర్యకాంతానికి ఏదో అయింది అని అనుకుంటూ ఉండగా, అవంతి అలా నడుస్తూ నడుస్తూ ఎదురుగా ఉన్న మహర్షిని కూడా చూసుకోకుండా ఢీకొని కింద పడబోతుంటే, పడతావు సూర్యకాంతం అంటూ మహర్షి తనని ఫ్లోర్ మీద పడకుండా సేవ్ చేస్తాడు. అమ్మో, పడితే నడుము విరిగేదేమో, థ్యాంక్స్ మహర్షి గారు అని అంటుంది. అసలంతగా ఏం చించుతున్నావు సూర్యకాంతం? ఎదురుగా ఇంత భారీ విగ్రహం ఉన్నా నన్ను కూడా పట్టించుకోకుండా నీ ఆలోచనలేంటి? అని అడుగుతాడు తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకొని. మహర్షి అలా మాట్లాడుతుంటే అవంతి చూపులు మాత్రం మహర్షి భుజం మీద ఉన్న పుట్టిమచ్చ మీద ఉంటాయి. తెలియకుండానే చెయ్యిని ఆ పుట్టిమచ్చ దగ్గరకు తీసుకువెళ్ళి, రాజశేఖర్ గారి భుజం మీద ఉన్న పుట్టిమచ్చకి, ఈ పుట్టిమచ్చకి కాస్త కూడా తేడా కనిపించడం లేదు అని తనలో తను అనుకుంటుంది. ఏమైంది? నా పుట్టిమచ్చని అలా తడుముతున్నావు అని అడుగుతాడు మహర్షి. ఏమీ లేదు మహర్షి గారు, పుట్టిమచ్చ బాగుందని చూశాను అంటూ చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. ఈ పుట్టిమచ్చ రోజు చూస్తూనే ఉన్నావు కదా అని అంటాడు. అవంతి మహర్షి నుంచి విడిపించుకొని కబ్బోర్డ్ దగ్గరికి వెళ్ళి మహర్షి వేసుకోవటానికి డ్రెస్ తీస్తూ, ఏమో, రోజూ చూసినా ఈ మధ్య అందంగా అనిపిస్తుందిలే అని అంటుంది. ఏంటో నువ్వు నీ పిచ్చి మాటలు అంటూ మహర్షి తన మాటలు కొట్టి పారేస్తాడు. నిజంగానే ఈ 2 రోజులు పిచ్చిదనయ్యేటట్టుగా ఉన్నాను అంటూ బట్టలు తీసుకుని దగ్గరకొస్తుంది. ఏంటి, 2 రోజుల్లో పిచ్చిదానివి అవుతావా? దేని గురించి అంటున్నావు అని అడుగుతాడు మహర్షి. అబ్బే, దేని గురించి ఏమీ కాదు, ముందు మీరు బట్టలు వేసుకోండి అని చెప్పి బట్టలు మహర్షి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఈ సూర్యకాంతం ఏం మాట్లాడుతుందో, ఎందుకిలా చేస్తుందో ఏమీ అర్థం కావడం లేదు అని అనుకొని మహర్షి డ్రెస్సప్ అవుతుంటాడు. ప్రమోద్ కారులో వెళ్తుండగా రోడ్డు మీద ఒక అనుకోని దృశ్యం చూసినట్టుగా సడన్‌గా కారుకి బ్రేక్ వేస్తాడు. కూరగాయల మార్కెట్ నుంచి వస్తున్న వర్ష కూరగాయల బుట్ట పట్టుకొని పక్కన ఉన్న మరొక వ్యక్తితో క్లోజ్‌గా నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తుంటుంది. ఇంకొక వ్యక్తితో వర్షని అలా చూస్తున్న ప్రమోద్‌కి హార్ట్ బీట్ వేగంగా పెరుగుతూ, కొంపతీసి వర్ష కూడా ఎవరైనా లవర్ ఉన్నాడా ఏంటి అని అనుకొని భయపడుతుంటాడు. ఆల్రెడీ ఒకసారి అవంతి తాన్యాను ఇష్టపడి వాళ్ళ విషయంలో జరిగిన దానికి టెన్షన్ పడుతూ, వర్షకి లవ్వర్ ఉన్నాడేమోనని భయపడుతూ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షాన్ని వదులుకునేది లేదు, వర్ష నాది అని అనుకొని వాళ్ళకు ఎదురు పడాలని ఉద్దేశంతో కారు దిగుతాడు. అతనితో నవ్వుకుంటూ వర్ష ముందుకొచ్చి కారు దిగిన ప్రమోద్‌ని చూస్తూ, మీరేంటి సార్ ఇక్కడ అని అడుగుతుంది. అది నేనడగాలి, నువ్వేంటి ఇతనితో అని అంటాడు. ఆ ప్రశ్నకి వర్ష అతని పక్కన ఉన్న వ్యక్తి
ఇద్దరు మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. అదే ఇతను ఎవరు అని అడుగుతాడు ప్రమోద్ తడబడుతూ. అతను వర్ష వైపు చూస్తుంటే వర్ష ప్రమోద్ వైపు చూస్తూ ఇతను నా లవర్ అని అంటుంది. అది వినగానే ప్రమోద్‌కి హార్ట్ బ్రేక్ అవుతుంది. గుండె జారి నేల మీద పడినట్టుగా ఉంటుంది. అతను మాత్రం నవ్వుతూ చూస్తుంటాడు. ప్రమోద్ అతని నవ్వును చూడగానే కోపం, అసహనం తోడవుతాయి. ఎవరు వర్ష ఇతను అని అతను ప్రమోద్ గురించి అడుగుతాడు. వీరు మా బాస్. వీళ్ళ కంపెనీలోనే నేను జాబ్ చేస్తున్నాను శ్రీను అంటుంది వర్ష. ఓ అలాగా. హలో సార్ అంటూ అతను ప్రమోద్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు. హలో లేదు, ఆవకాయ లేదు అంటూ ప్రమోద్ చిరాగ్గా అతని చేయిని అవతలికి విసురుతాడు. ప్రమోద్ ప్రవర్తనకి ఈ ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు. ప్రమోద్ అసహనం చెందుతూ కోపంగా అతని ముందుకొస్తూ చూడు, మర్యాదగా వర్ష జీవితం నుంచి తప్పుకో, లేకపోతే నిన్ను మర్డర్ చేస్తాను అని అంటాడు. ప్రమోద్‌లో ఆ కొత్త యాంగిల్ చూసి వర్ష ఆశ్చర్యపోతుంటే అతను నిజంగానే భయపడుతూ నన్నెందుకు మర్డర్ చేస్తారు అని అడుగుతాడు. నువ్వు తన లవర్‌వి కదా, అందుకే మర్డర్ చేస్తాను. నిన్నసలు వదిలిపెట్టేదే లేదు అంటూ చుట్టూ చూస్తుంటాడు. అక్కడ కొబ్బరి బోండాల కత్తి ఉంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అది తీసుకుని వచ్చి మర్యాదగా వర్ష జీవితం నుంచి వెళ్తావా, లేకపోతే ఈ కత్తి పెట్టి నరకమంటావా అని కోపంగా అడుగుతాడు. అయ్యో ఏంటి సార్ ఇది అంటూ వర్ష అడ్డుపడబోతుంటే ఏయ్ నువ్వు మాట్లాడుకో అంటూ వర్షాన్ని ఆపి చెప్పు, వర్షాన్ని వదిలేసి వెళ్ళిపోతావా, లేకపోతే ఈ కత్తి పెట్టి నీ మెడకాయ నరకమంటావా అంటూ వైల్డ్‌గా ప్రవర్తిస్తుంటాడు. ప్రమోద్ ప్రవర్తనకి అతను ఆశ్చర్యపోతుంటే ఏవండి అంటూ ఒక కొత్త పిలుపు వినిపిస్తుంది. ముగ్గురు అటువైపుగా చూసేసరికి అక్కడ ఒక ఆవిడ పిల్లోని పట్టుకొని ఇంకొక చేతిలో షాపింగ్ కవర్తో కనిపిస్తుంటుంది. ఎవరండి ఇతను, మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు అంటూ ఆవిడ కంగారు పడుతూ అతని దగ్గరకొస్తుంది. ప్రమోద్ ఆవిడ ఎవరు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుండగా ఆమె చేయి పట్టుకుని ఉన్న 4 సంవత్సరాల అబ్బాయి భయపడుతూ నానా అంటూ బెదిరిపోతుంటాడు. అది విని ప్రమోద్ షాక్ అవుతూ నాననా అంటూ ఆశ్చర్యపోతూ చేతిలో ఉన్న కత్తి వదిలేస్తాడు. ఎవరివయ్యా నువ్వు, నా భర్త మీద కత్తి చూపిస్తున్నావేంటి అంటూ ఆవిడ అడ్డుపడి ప్రమోద్ని వెనక్కి నెడుతుంది. ప్రమోద్ ఆశ్చర్యపోతూ నీ భర్తనా అని అడుగుతాడు. అవును సార్, అతను నా భార్య, ఇతను నా కొడుకు అంటాడు అతను. అది విని ఆశ్చర్యపోతూ వర్ష వైపు చూసి మరి అతను నీ లవర్ అన్నావు, భార్య బిడ్డ ఉన్నవాడు నీకు లవర్ ఎలా అవుతాడు అని అడుగుతాడు. ఏ భార్య బిడ్డ ఉన్నవాడు లవర్ కాకూడదని ఎక్కడైనా రాసి పెట్టారా అంటూ వర్ష కావాలని అడుగుతుంది. వర్ష మాటలకి ప్రమోద్‌కి దిమ్మ తిరుగుతుంటే పాపం నా మీద కత్తి తీసుకునే వరకు వచ్చాడంటే ఇప్పుడు ఇంకా నువ్వలా మాట్లాడితే నిజంగానే నన్ను చంపేసినా చంపేస్తాడు వర్ష అని అంటాడు అతను. అసలు ఏం జరిగిందండి అని అడుగుతుంది ఆవిడ భర్తని. నేను ఎవర్ని అని ఈ సార్ వర్షని అడిగారు. నా లవర్ అని వర్ష నన్ను పరిచయం చేసింది. ఇక అంతే, నా మీదకి కత్తితో దూసుకొచ్చాడు అని చెప్తాడు అతను. ఓహో, అదా సంగతి. పాపం ఇంకా ఎందుకు ఆయన్ని టెన్షన్ పెడతారు అని. ఏవండి, వీళ్ళిద్దరూ లవర్స్. కానీ ఇప్పుడు కాదు, స్కూల్లో 1వ తరగతి చదివేటప్పుడు లవర్స్ అంట అని చెప్తుంది. అది విని ఒక రకమైన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ పెడుతూ వర్ష వైపు చూస్తాడు. అవును అన్నట్టుగా వర్ష తల నిలువుగా ఊపుతుంది. ఉఫ్, బతికిపోయాను అని ప్రమోద్ మనసులో బటర్‌ఫ్లైస్ ఎగరేసుకుంటాడు. అతని భార్య ప్రమోద్‌కి చెప్తూ అనుకోకుండా వర్ష మాకు ఇక్కడ మీట్ అయింది. పిల్లోడు చాక్లెట్ కోసం ఏడుస్తుంటే మీరు నడుస్తూ ఉండండి, నేను వీడికి చాక్లెట్ కొనిపెట్టి వస్తాను అని చెప్పి వెళ్ళొచ్చేసరికి ఈ తతంగం చూస్తున్నాను అని అంటుంది ఆవిడ.
అయినా అతను నా లవర్ అని చెప్తే మీకేంటి అంత రోషం పొడుచుకొనొచ్చింది? కత్తి తీసుకునే వరకు ఎందుకు వెళ్లారు? అని అడుగుతుంది వర్ష. కత్తి అతని మీదికి కాదు, నీ మీదికి తెస్తే బాగుండేది అంటాడు ప్రమోద్ చిరాకు పడుతూ. ఆ మాటకి కాస్త కోపంగా చూస్తుంటే, అసలు పద అని ప్రమోద్ వర్ష చేపట్టుకుని లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టి, ప్లీజ్ భయ్యా ఏమీ అనుకోకు. నేనేదో బెదిరించాలని అనుకున్నాను కానీ నిజంగా చంపే అంత ధైర్యం నాకు లేదు అని అతనికి రిక్వెస్ట్‌గా చెప్పి డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని నవ్వుతున్న తనని కోపంగా చూస్తూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్తున్న వాళ్ళని చూసి నవ్వుకుంటూ అతను ఆ కత్తి తీసుకుని కొబ్బరి బోండాలు అతనికిచ్చి వెళ్ళిపోతాడు. అసలతను నా లవర్ అంటే మీకెందుకు సార్ అంత రోషం పొడుచుకొచ్చింది? అంటూ వర్ష మళ్ళీ అడుగుతుంది. ఏయ్! ఇంకొకసారి నా లవర్ అనే మాట వచ్చిందంటే చంపేస్తాను. బుద్ధిగా ఉండు అని తనని తిట్టి వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చి కారు ఆపుతాడు. వర్ష కారు దిగగానే ప్రమోద్ కూడా కారు దిగి తన దగ్గరికొచ్చి, రేపటినుంచి నీకు ఇంట్లో కావలసిన కూరగాయలు, వస్తువులు ఏమైనా ఉంటే నాతో కలిసి షాపింగ్ చెయ్యి. ఇంకా ఎవరితోనైనా కనపడ్డావే అనుకో, ఈ గుండె ఇక తట్టుకోలేదు అని బాధగా చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ప్రమోద్ మాటలకి వర్ష నవ్వుతూ లోపలికొచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు అనుకుని దామోదర్ డేవిడ్‌తో కాల్ మాట్లాడుతుంటాడు. నాకు మళ్ళీ వ్యాపారం చేయాలనుంది డేవిడ్. కానీ చెప్తున్నాను కదా! ఆ మహర్షి వల్ల కుదరడం లేదు అని అంటుండగా, వర్ష ఆ మాటలు వింటూ లోపలికొస్తుంది. కూతుర్ని చూసి కంగారు పడుతూ, నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? మహర్షి గారు నీకెందుకు అడ్డొస్తున్నారు నాన్నా? అంటూ వర్ష క్వశ్చన్స్ వేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు కూతురికి ఏమని సమాధానం ఇస్తాడు? తండ్రి ఎలాంటి వాడు? ఆ డేవిడ్ ఎవడు అనేది వర్ష తెలుసుకుంటుందా? డీఎన్ఏ టెస్ట్ రివీల్‌తో కథలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.